ఆకేర్ నదిలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. నిన్న ఆ కార్ ద్వారా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి తండ్రి కూతురుల యొక్క మృతదేహాలు లభించాయి. నిన్ననే కూతురు మృతదేహం లభించింది అశ్వినిది. తాజాగా మోతీలాల్ మృతదేహం లభ్యమైంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్తుండగా ఆకేర్ నదిలో ఒక కారు కొట్టుకుపోయింది. నదిలో తండ్రి కూతురు ఇద్దరు కూడా గల్లంతయ్యారు. ఆ వరదలో పూర్తిగా కూడా కారు కొట్టుకుపోయిన నేపథ్యంలో ఇద్దరు కూడా గల్లంతయ్యారు. కానీ కూతురు అశ్విని మృతదేహం దొరికినప్పటికీ తండ్రి మృతదేహం మాత్రం కాస్త ఆలస్యమైంది. తాజాగా ఇక తండ్రి మోతీలాల్ మృతదేహం కూడా లభించింది. ఖమ్మం జిల్లా సింగరేణి మండపం కారేపల్లికి చెందినటువంటి ఈ తండ్రి కూతురు ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోకి వెళ్ళబోతున్నారు. శాస్త్రవేత్తగా పనిచేస్తోంది అశ్విని. సోదరుడి నిశ్చితార్థం కావడంతో సొంతూరు వచ్చింది ఆ యువతి. తిరిగి రాయ్పూర్ వెళ్తుండగా మృత్యు ఒడిలోకి వెళ్ళింది. మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆకేర్ నది ఉగ్రరూపం దాల్చింది. నిన్న ప్రయాణిస్తున్న సమయంలో కారు ఒక్కసారిగా వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో ఇద్దరు అశ్విని తండ్రి మోతీలాల్ ఇద్దరు కూడా కారులోనే ఉన్నారు. కారు కొట్టుకుపోయిన నేపథ్యం ఇద్దరు కూడా గల్లంత అయిపోయారు. కొద్దిసేపటి తర్వాత అశ్విని మృతదేహం లభించింది. కానీ మోతీలాల్ మృతదేహం మాత్రం లభించలేదు. తాజాగా రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. మోతీలాల్ మృతదేహం కూడా లభ్యమైంది. మీరు చూడొచ్చు, ఇదే రోడ్డు పైన, ఈ రోడ్డు పైనే వారు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణం సందర్భంలోనే కారు ఒక్కసారిగా వరద ఉధృతిని తట్టుకోలేక తాళలేక బోల్తా పడింది. ఆ వరదలో కొట్టుకుపోయింది. ఏ స్థాయిలో అంటే కారు పూర్తిగా కూడా కనిపించకుండా పోయింది. ఎస్, మీరు చూడొచ్చు, మోతీలాల్ యొక్క మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ ఆపరేషన్స్ పూర్తయిన తర్వాత ఒక బ్లాంకెట్ దాంట్లో వేసుకొని కర్రలతో మోసుకొని వస్తున్నారు. దాంట్లో కొంతమంది పోలీసు అధికారులు ఉన్నారు, గజ ఈతగాళ్ళు ఉన్నారు. సో ఆ స్థాయిలో మీరు చూడొచ్చు, కొంత రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత బయటకు వస్తున్న నేపథ్యంలో ఆ స్థాయిలో మోకాల్లో నీరుందనంటే ఏ స్థాయిలో అక్కడ వరద ప్రవాహం ఉందని గమనించవచ్చు. మీరు చూడొచ్చు, ఆకేరు నది ప్రవాహానికి ఒక మచ్చిక ఏంటంటే అక్కడ ఒక గుడి ఉంటుంటుంది. బహుశా ఆ గుడి పైనుంచి కేవలం ఆ పైనటువంటి ఆ గోపురం మినహా ఏమి కూడా కనబడడం లేదు. ఆ స్థాయిలో ప్రవహించిందనంటే పాపం ఆ సమయంలో ఆ కారు ఎంత మేర కొట్టుకుపోయింది, అక్కడ వారు ఏ రకంగా కొట్టుమిట్టాడనేది చాలా క్లియర్ అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే డోర్స్ ఓపెన్ కావు, కారులోనే ఉండాల్సి ఉంటుంది. అసలు ఏమైపోతున్నాం, ఏ రకంగా ఉండాలని కూడా చెప్పలేని పరిస్థితి. సో బ్రిడ్జ్ పైనుంచి కూడా, ఆ బ్రిడ్జ్ పైనుండి కూడా నీరు వెళ్తోంది, నదీ ప్రవాహం వెళ్తుందనంటే, ఆకేర్ నది ప్రవాహం వెళ్తుందంటే ఏ స్థాయిలో అక్కడ కట్టలు తెంచుకునేటువంటి ఆ ఉప్పొంగుతున్నటువంటి ఆకేర్ నది ప్రవహిస్తుందో మనం గమనించవచ్చు. సో తాజాగా మొదట దొరికినటువంటి ఆ కూతురు అశ్విని, యువ సైంటిస్ట్ మృతదేహం మొదట లభ్యమైంది. తాజాగా మోతీలాల్ మృతదేహం కూడా లభ్యమైంది. ఒకసారి ప్రతినిధి వెంకటరత్నం దగ్గరికి వెళ్దాం. ఎస్ వెంకటరత్నం, సో మోతీలాల్ మొత్తానికైతే మృతదేహం లభ్యమైంది. సో ఎక్కడ దొరికింది మృతదేహం? సో ఎటువంటి అంటే ఎంత దూరంలో వారు పడ్డటువంటి సిచ్యువేషన్ నుంచి, ఆ కారు బోల్తా పడి కొట్టుకుపోయిన సిచ్యువేషన్ నుంచి ఎంత దూరంలో ఆ మృతదేహం లభించింది? సో కుటుంబీకులు అక్కడ చేరుకున్నారా? ఇప్పటి వరకు అయితే దాదాపు అక్కడ మనకు కారు అసలు దాదాపు ఏంటంటే వీళ్ళు కారు డోర్ లాక్ చేసి కారులోనే లేరు. ఎందుకంటే వీళ్ళు నేరుగా వెళ్తున్నటువంటి క్రమంలో ఆకేరు వాగు నదిలోకి కారులోనే వెళ్ళారు. కానీ వరద ఉధృతి వీరికి ఒక్కసారిగా కనపడడంతో కారు దిగారు. వీళ్ళు దిగిన తర్వాత ఆ కారు పక్కనే ఉండి వీళ్ళకు అంటే దాదాపు ఆ ఛాతి నుండి మెడ వరకు ఇక్కడ వీళ్ళకు వరద ఉధృతి తాకిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫోన్ తీసుకుని వాళ్ళ బంధువులకు సమాచారం అందించారు. అంటే వాళ్ళ అన్నకు కూడా సమాచారం అందించారు. సమాచారం అందించేసరికి అక్కడ వెంటనే అప్రమత్తమైనటువంటి వాళ్ళు అక్కడ స్థానికులను కూడా అలర్ట్ చేసేసరికి మళ్ళీ ఫోన్ కాల్ చేశారు. ఫోన్ కాల్ చేసేసరికి మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. అంటే ఏదో ప్రమాదంలోనే ఉన్నారు, తీవ్రంగా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారన్నటువంటి ఒక విషయాన్ని గమనించినటువంటి వాళ్ళు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎక్కడైతే వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతము ఇవన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాత చూసేసరికి అక్కడ కారు అంటే ఇద్దరు కారు దిగిన తర్వాతనే జరిగినటువంటి ప్రమాదం ఇది. చాలా మంది అందరూ మనం కారులో ఉన్నప్పుడు జరిగిందని అనుకుంటున్నాం. కానీ కారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటిని బట్టి ఇక్కడ వాళ్ళు ఒక డిసైడ్ చేసింది కారును అంటే బయట ఉండే ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వీళ్ళు బయట ఉన్నప్పుడే కొట్టుకొని పోయారు. వారు కారు దిగేసరికి ఆల్మోస్ట్ కారు చాలా నదీ ప్రవాహానికి మధ్యలోకి వెళ్ళిపోయింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. దాదాపు మధ్యలోకి వెళ్ళింది. అంటే బయటకు వెనక్కి రాలేని పరిస్థితి, అలాగే ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ముందుకు వెళ్తే ఇంకా ఉధృతంగా ఉండి ఇంకా కొట్టుకుపోయేటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే వెనక నుంచి కూడా వెళ్ళేటువంటి అప్పటికే ఆ నీరు ఎక్కువగా రావడంతో వీరు మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే ఇక్కడ కొట్టుకుపోయినట్టుగా భావిస్తున్నారు. వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం జల్లెడ పట్టారు. ఇక్కడ బాల్ని ధర్మారం అనేటువంటి సమీప ప్రాంతంలోనే ఇక్కడ ఒక ఫామ్ ఆయిల్ తోటలో ఇక్కడ అశ్విని మృతదేహం లభ్యమైంది. ఈ కారు కూడా తర్వాత మొత్తం రెస్క్యూ టీమ్ లో భాగంగా తర్వాత కారు ఉండండి. గతంలో యువ సైంటిస్ట్ అశ్విని రాయ్పూర్ లో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఆవిడ తన అన్న నిశ్చితార్థం కోసం వచ్చి తిరిగి వెళ్తున్న నేపథ్యంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసేందుకు వస్తున్న తండ్రితో సహా
ఆవిడ కూడా మరణించింది. ఒకసారి గతంలో ఆవిడ ఒక వీడియో వైరల్ అవుతోంది. గతంలో ఆవిడ చదువు గురించి మాట్లాడినటువంటి ఒక వీడియో వైరల్గా మారింది. ఒకసారి చూద్దాం. तो से एक लेवल रहतो एक చదువు అనేది एक ముఖ్య అంశం కదా. ప్రతి ఒక్క మనిషికి చదువు అనేది చాలా 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 इंपॉर्टेंट તમને చదువు వల్ల લાઈક એક સ્થાઈ ले जावं, તમને एक रेस्पेक्ट आवे, તમને एक गौरवम आवे. सो ઓરવના કાઈ કરતો લાઈક તમને ના वो लोकॅलिटी માં చదవనోస్ కొని బారా కూడా તમને ના పీపుల్ చాలా రెస్పెక్ట్ કરે. నాట్ ఓన్లీ కతో మన మాలం రసకాయ లైక్ गंगाराम तंडामास कोनी मा सदवरी जखनो इंस्टिट्यूट गानी एक इंटरनेशनल इंस्टिट्यूट गानी ओ से नेक्स्ट दाड़ से भलतानी हनोज तार गुरिंची तू कुकन चदवी कुकन गन केदानी ओ से कतो एक आदर्शंगा रेनो कतो केवलम चदुवु वल्ल चावकन मार ओपिनियन हम ओनली चदुवनस नमलेतानी ई पाटिके है कतो मोत्तम हार्ड वर्क एंड एवरीथिंग అండ్ ఓసే పక్కన పెడితే తమార్ లాంటి మనుషుల బ్లెస్సింగ్స్ కూడా తమారే కాయ ఆశీస్సులు రసకాయ ఓసే కూడా లైక్ आज काम करता नहीं लाइक మన ऑल इंडिया फर्स्ट रैंक अपने कैटेगरी में కూడా कोनी ऑल इंडिया फर्स्ट रैंक. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. తమ పిల్లలైనా కత్రా చదివించాలి అనుకుంటే అంత చదివించండి. లైక్ वो కూడా హార్డ్ వర్క్ కరేనా తమ మోటివేషన్ దేను. ఇది అశ్వినికి సంబంధించింది. గతంలో ఒక వీడియో చదువు విలువ ఏ రకంగా ఉంటుంది, చదువు ఏ రకంగా మర్యాదను తెచ్చిపెడుతోంది, సాధ్యమైనంత మేర మీ పిల్లల్ని చదివించండి, చదువు గౌరవ మర్యాదలతో పాటుగా నలుగురిని ఆదర్శంగా కూడా చూపించే రకంగా ఉంటుంది కాబట్టి చదువు అనేది ముఖ్యమంటూ చెప్తోంది. సో ఆ రకంగానే చాలా ఉన్నత చదువులు చదివింది. ఒక సైంటిస్ట్గా ఈరోజు ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో తన విధులు నిర్వహిస్తోంది. అయితే అన్న నిశ్చితార్థం కోసం మాత్రమే ఇంటికి వచ్చినటువంటి అశ్విని తిరిగి వెళ్లేందుకు నిన్న ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్న నేపథ్యంలోనే మార్గ మధ్యలో ఆకేరు నది సంబంధించినటువంటి ఆ నదీ ప్రవాహం మధ్యలో నుంచి వెళ్తున్న నేపథ్యంలో రోడ్డుపై నుంచి ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఆకేరు నది ఒకసారిగా ఉగ్రరూపం దాల్చింది. ఆ నదీ ప్రవాహంలో చాలా పెద్ద ఎత్తున నదీ ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ఇందాక ప్రతినిధి వెంకటరత్నం చెప్పినట్టుగా వారు ఆల్రెడీ ఆ నదీ ప్రవాహంలో ముందుకి వెనక్కి వెళ్ళలేక దిగిపోయారు కారులో నుంచి. కానీ కారులో నుంచి దిగిపోయి వాళ్ళ బంధువులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఆ నదీ ప్రవాహాన్ని తాళలేక తట్టుకోలేక వారు కూడా ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది. సో తాజాగా మోతీలాల్ తన తండ్రి అశ్విని తండ్రి మోతీలాల్ యొక్క మృతదేహం కూడా లభ్యమైంది. ఎస్ వెంకటరత్నం దగ్గరికి వెళ్దాం మళ్ళీ. ఎస్ వెంకటరత్నం, సో వారి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? కుటుంబీకులు చాలా డెఫినెట్గా రోధిస్తూ ఉంటారు. మరి కాసేపట్లో అంటే ఆల్రెడీ అన్న నిశ్చితార్థం కోసం వచ్చింది కాబట్టి వాళ్ళ అన్న పెళ్లి కూడా ఉంటుంది బహుశా సమీప సమయంలో. సో ఒక్కసారిగా విషాదచ్చాలు అలుముకునే ఉంటాయి ఆ కుటుంబంలో కూడా. ముఖ్యంగా అశ్విని నలుగురికి ఆదర్శంగా కూడా ఉంది. ఒక యువ సైంటిస్ట్గా విధులు నిర్వర్తిస్తుంది కాబట్టి ఆదర్శంగా ఉంటుంది. సో వారి కుటుంబీకులు ఏం చెప్తున్నారు? ఎంతసేపు అవుతోంది ఆ మృతదేహం లభించి? వారి కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారా? అయితే మనం ముందు ఒక సీక్వెన్స్ ప్రకారం వెళ్దాం. ఎందుకంటే ఈమె ఇప్పుడు మాట్లాడినటువంటి విజువల్స్ ను కూడా మనం చూసాము. ఆమె ఎంత ఇన్స్పిరేషనల్ గా మాట్లాడింది అన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మొన్న రీసెంట్ గా వాళ్ళ సోదరుడి నిశ్చితార్థం కోసం వచ్చినటువంటి సందర్భంలోనే ఆ గ్రామస్తులు ఈమె చాటినటువంటి ప్రతిభ ఒక అంతర్జాతీయ సెమినార్ లో కూడా ఒక 4వ స్థానంలో వచ్చింది. దాదాపు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందినటువంటి సందర్భంగా ఆ గ్రామస్తులు కూడా 2 రోజుల క్రితం ఈమెకు సన్మానం చేశారు. ఆ తండా వాసులు గంగారం తండాకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ, అంటే తాను ఇంత గొప్ప స్థాయికి వెళ్ళినా కానీ తనకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఏదో ఒక ఇన్స్పిరేషనల్ గా ఉండాలి, తాను ఎలా అచీవ్ అయ్యానన్నటువంటి ఒక సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఆ సన్మాన కార్యక్రమంలో భాగంగానే ఆ తండావాసులను ఉద్దేశించి ప్రసంగించింది. వాళ్లకు పలు సూచనలు చేసింది. చదువు విలువ ఎంత గొప్పగా ఉందన్నటువంటి ఒక సూచనలు కూడా వాళ్ళకు, అంటే ఈ ప్రమాదం జరగడానికి ముందు రోజే ఇదంతా జరగడం వల్ల ఇక్కడ స్థానికులు కూడా చాలా ఒక ఆవేదన చెందుతున్నారు. అంటే మా గ్రామం నుండి మా తండా నుండి ఒక అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొంది ఒక ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ యూనివర్సిటీలో ఒక శాస్త్రవేత్తగా పనిచేస్తుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కూడా ఎన్నో అవార్డులు పొందినటువంటి ఈమె అంతకు మాకు చాలా ఇన్స్పిరేషన్ అన్నటువంటి ఒక భావన ఇక్కడ చుట్టుపక్కల తండాల వాసి కాకుండా ఒక మహబూబాబాద్ జిల్లా పరిసర ప్రాంతాలకు కూడా ఒక ఇన్స్పిరేషనల్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఒక అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళడానికి కూడా చాలా గొప్ప విషయంగానే పరిగణించాలి. అంటే అట్లాంటి ఒక వ్యక్తి తమ ప్రాంతంలోనే ఉంది అన్నటువంటి ఒక భావన ఆ తండావాసుల్లో కలిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడు నిన్న ప్రమాదం జరిగింది. ఈ రోజు ఛత్తీస్గఢ్లోని రాయ్పురా యూనివర్సిటీలో తను ఒక సెమినార్ లో అటెండ్ అయి ప్రసంగించాల్సినటువంటి సందర్భం ఈ రోజు. అయితే ఈ క్రమంలోనే నిన్న
ఫ్లైట్ బుక్ కావడంతో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా, ఎందుకంటే ఫ్లైట్ టైం కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకున్నారు, ఖచ్చితంగా వెళ్లాల్సింది, ఎందుకంటే ఫ్లైట్ మిస్ అయితే మళ్ళీ అక్కడి దాకా వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అన్నటువంటి దాని మీద వీళ్ళు వేగిరంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు అక్కడికి ఫ్లైట్కు వెళ్తున్నటువంటి క్రమంలోనే ఉదయమే బయలుదేరినటువంటి సందర్భము, ఆ సందర్భంలోనే వీళ్ళు గల్లంత కావడం పట్ల తండావాసుల్లో అలాగే వారి బంధువుల్లో కూడా చాలా విషాదం అలుముకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వార్తలు కూడా వైరల్ కావడంతో ఇటు ఛత్తీస్గఢ్లో ఉన్న సహ ఉద్యోగులు కూడా వీళ్ళకు బంధువులకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ దీంతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా మహబూబాబాద్ పరిసర ప్రాంతాలన్నీ, ముంపు ప్రాంతాలన్నీ పరిశీలించుకుంటూ ఇక్కడ గంగారం తండాకు కూడా వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రోడ్డు డ్యామేజీ ఎక్కువగా కావడంతో మహబూబాబాద్ ప్రాంతం మొత్తం నీటిలో మునిగిన తర్వాత ఇటు రైల్వే ట్రాక్లు అలాగే ఇక్కడ రోడ్డు మార్గాలు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో వాళ్ళు కూడా వెళ్ళడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించే పనిలో ఇప్పుడు సీతక్క కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. బంధువులలో మాత్రం తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలిసిన తర్వాత వీడియో అంటే ఈ సమాచారం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక కంట తొడిపి చర్యగానే మిగులుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంత కష్టపడి తాను ఆ స్థాయికి వెళ్ళింది అనేది వింటూనే, అంటే ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారు, ఉన్నతమైనటువంటి వాళ్ళు మాత్రమే ఈ సమాజాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు, కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక లక్ష్యం మీద ముందుకు వెళ్తే ఎట్లాంటి స్థాయికి వెళ్తారు, ఎంత ఇన్స్పిరేషనల్ గా వెళ్తారు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఈమె ఇంత ఇన్స్పిరేషన్ గా మనకు కనిపిస్తున్నాయి. ఈ వార్తలు చూసేటువంటి వాళ్ళందరికీ కూడా హృదయం ద్రవించుకుపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో ఒక భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువ సైంటిస్ట్ ఇట్లాంటి పరిస్థితులు, అంటే ఒక వాగులో పడి చనిపోవడం అనేది కూడా చాలా తీవ్రంగా బాధించే విషయంగా స్థానికులు అభివర్ణిస్తున్నారు. సీతక్క కూడా మరి కాసేపట్లో అక్కడికి చేరుకునేటువంటి అవకాశం ఉంది. మనోజ్. రైట్ వెంకటరత్నం. సో మొత్తం మీద అశ్విని, మోతీలాల్ ఇద్దరు కూడా డెఫినెట్గా అక్కడ కొంత ఇబ్బందికరంగా, ఎందుకంటే చూసేవారందరూ కూడా ఈ యొక్క విషయం విన్న తర్వాత డెఫినెట్గా వెంకటరత్నం చెప్పినట్టుగా హృదయం ద్రవించిపోతోంది, కన్నీరు పెడుతున్నారు కూడా. ఎందుకంటే ఉన్నత చదువులు చదివి ఒక సైంటిస్ట్గా విధుల్లో నిర్వర్తిస్తున్నటువంటి అశ్విని నిన్న తిరిగి ఛత్తీస్గఢ్ తన యొక్క ఉద్యోగం చేసేటువంటి ప్రాంతానికి వెళ్తున్న నేపథ్యంలో మహబూబాబాద్ ఆకేరు నది దగ్గర వారు రోడ్డు ప్రయాణంలో ఉన్నారు. కారు చాలా పెద్ద ఎత్తున వరద వస్తోంది. కారు దిగిపోయి నిల్చొని తమ కుటుంబీకులకి, బంధువులకి ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఆ నది ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఆ నదీ ప్రవాహానికి తాళలేక ఆ ఆకేరు నదిలో కొట్టుకుపోవడం జరిగింది. సో చాలా సేపు తర్వాత అశ్విని యొక్క మృతదేహం లభ్యమైంది. కానీ మోతీలాల్ మృతదేహానికి సంబంధించి తాజాగా దొరికినట్టుగా చూస్తున్నాం మనం. సో ఆ కుటుంబంలో, ఆ గ్రామంలో ఆవిడ తెలిసిన వారందరిలో కూడా విషాద చాలా అనుకున్నాం. ఎందుకంటే ఒక యువ సైంటిస్ట్గా విధులు నిర్వర్తిస్తూ తిరిగి అన్న నిశ్చారం తర్వాత తిరిగి ఛత్తీస్గఢ్ వెళ్తున్న నేపథ్యంలో మార్గ మధ్యలోనే ఎవరు ఊహించని విధంగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం, ఏకంగా ప్రాణాలు కోల్పోవడం అనేది ఆ కుటుంబంలో ఇద్దరు తండ్రి కూతురు ఇద్దరు ఒకేసారి కూడా మరణించడం అనేది డెఫినెట్గా కలిచివేస్తోంది. ఆ కుటుంబంలో, ఆ గ్రామంలో కూడా విషాద చాలా అలుముకున్నాయి. ఒకసారి తన గతంలో కూడా మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తే, గతంలో చదువుకు సంబంధించి 2 రోజుల క్రితమే ఆ కుటుంబీకులు, ఆ గ్రామ పెద్దలు కూడా కలిసి ఆవిడకి సన్మానం చేశారు. ఎందుకంటే యువ సైంటిస్ట్గా తమ గ్రామ పేరుని, ఊరి పేరుని పొందే కూడా కీర్తి ప్రతిష్టలు పొందే రకంగా తన యొక్క విధి నిర్వహణ ఉంది కాబట్టి, ఆ రకంగా ప్రశంసలు పొందుతుంది కాబట్టి వారంతా కూడా ప్రశంసిస్తూ సన్మానం చేశారు. ఆ నేపథ్యంలో అశ్విని ఏం మాట్లాడిందో చూద్దాం. से एक लेवल रहतो एक చదువు అనేది एक ముఖ్య అంశం కదా. ప్రతి ఒక్క మనిషిగా చదువు అనేది చాలా 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 इंपॉर्टेंट. તમને చదువు వల్ల લાઈક એક સ્થાઈ ले जावं, તમને एक रेस्पेक्ट આવે, તમને एक गौरवम આવે. सो ઓરવાના કાંઈ કરતો લાઈક તમને ના वो लोकॅलिटीમાં છદકનોસ કોની બારા ગુડા તમને ના પીપલ చాలా రెస్పెక్ట్ કરે. నాట్ ఓన్లీ కతో మన మాలం రసకాయ లైక్ గంగారాం తండమాస్ కొని మా సదౌరి జక్నో ఇన్స్టిట్యూట్ కానీ एक इंटरनेशनल इंस्टीट्यूट కానీ ఓసే నెక్స్ట్ దాడ సే భల్తాని హనోస్ तार गुరించి तू कुकन చదివి కుకన్ కనుక దాని ఓసే కతో ఏకిన ఆదర్శంగా రేనో कतो केवलम చదువు వల్ల చావకన్ मार ओपिनियन हम ओनली చదువునస్ నమ్లేతాని ఈ పాటికి है कतो మొత్తం హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఓసే పక్కన పెడితే తమార్ లాంటి మనుషుల బ్లెస్సింగ్స్ కూడా तुम्हारे कहीं आशीषुल रसकाय ओसे కూడా लाइक आज काम करता नहीं लाइक मन ऑल इंडिया फर्स्ट रैंक अपने कैटेगरी में కూడా कोनी ऑल इंडिया फर्स्ट रैंक. so thank you so much to each and everyone. తమ పిల్లలైనా కత్రా చదివించాలి అనుకుంటే అంత చదివించండి. లైక్ वो కూడా హార్డ్ వర్క్ కరేనా తమ మోటివేషన్